తీరుపై గంభీర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. వ్యూహం ప్రకారం ఎవరు ఆడడం లేదు అంటూ గంభీర్ మండిపడ్డాడు. పర్టికులర్గా పేర్లు తీయకుండా మొత్తం అందరినీ కూడా ఇక్కడ విమర్శలు చేసినట్టుగా తెలుస్తుంది. సీనియర్ ప్లేయర్లకు ఒక దశలో క్లాస్ కూడా పీకాడు గౌతమ్ గంభీర్ అంటూ వార్తలు వస్తున్నాయి. కోహ్లీ, రోహిత్ను టార్గెట్ చేస్తూ గౌతమ్ గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్లో జరిగేవేది బయటకు రాకూడదు అంటూ కూడా గంభీర్ చెప్పినప్పటికీ డ్రెస్సింగ్ రూమ్లో జరిగే చర్చలన్నీ కూడా బయటకు లీక్ అవుతూ ఉన్నాయి. అవి భారత క్రికెట్కు మంచిది కాదు అంటూ గౌతమ్ గంభీర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. సిడ్నీ వేదికగా టీమిండియా విభేదాలు బయటపడ్డాయి. దీని గురించి ఇప్పుడు క్రికెట్ ప్రపంచం కూడా చర్చించుకుంటుంది. సిడ్నీ టెస్ట్కు ముందు డ్రెస్సింగ్ రూమ్లో చర్చలు జరిగాయి. ఆ చర్చలు లీక్ కావడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను చెప్పినట్టు ఎవరు ఆడడం లేదు అని గంభీర్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరి ఇష్టానికి వాళ్ళు ఆడుతున్నారు అనే అభిప్రాయాన్ని కూడా గౌతమ్ గంభీర్ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో డ్రెస్సింగ్ రూమ్లో ఒక రకమైన వేడి వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉంది. దీనిపై విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ మోహన్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి గంభీర్ కూడా ఈ సందర్భంగా గంభీర్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. देखिए, पहली बात तो है कि सब इंडिविजुअल्स को पता है कि किस एरिया में काम करना है, और ऐसा नहीं है कि यहाँ पर मैं कोई इंडिविजुअल्स के बारे में बात करूं, बिकॉज अल्टीमेटली आप एज ए टीम जीतते हैं और एज ए टीम ही हारते हैं. और जब आप अपने देश के लिए खेल रहे होते हैं तो हर व्यक्ति यही कोशिश करता है कि अपना मैक्सिमम कंट्रीब्यूट कर सके. तो वो इम्पोर्टेंट, और ऐसा नहीं है कि जो डिबेट एक प्लेयर और कोच के बीच में होती है वो उनके ही बीच में रहनी चाहिए. आप सिर्फ रिजल्ट देखते हैं, और फॉर्चुनेटली अनफॉर्चुनेटली ये स्पोर्ट सिर्फ रिजल्ट के लिए ही जाना जाता है, बट कॉन्वर्सेशन जो होती है वो दो इंडिविजुअल्स के बीच में और वो ड्रेसिंग रूम के बीच में वो वहीं तक रहनी चाहिए. Look, there is only one tendency and there is only one discussion, that it's the team first ideology that matters. It's a team sport and you got to play what the team needs you to do. That's as simple as it can get. People can play the natural game, but still in a team sport individuals only contribute. It's the team. If you need to play. ఇప్పటి వరకు ఆటగాళ్ళు ఎలా ఆడాలని అనుకుంటున్నారో అలాగే ఆడనిచ్చాం. కానీ ఇక నుంచి నేను చెప్పినట్టుగా ఆడాలి, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఆడుతున్నారు, ముందు చర్చించినట్టుగా కాకుండా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఆడుతున్నారనే అభిప్రాయాన్ని గౌతమ్ గంభీర్ కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ డ్రెస్సింగ్ రూమ్లో జరిగే చర్చలు బయటకు రావడం భారత క్రికెట్కు మంచిది కాదు అనే అభిప్రాయాన్ని గౌతమ్ గంభీర్ చాలా స్ట్రాంగ్గా చెప్పినట్టుగా తెలుస్తోంది. సీనియర్ అనలిస్ట్ మోహన్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మోహన్ గారు నమస్తే. మోహన్ గారు, డ్రెస్సింగ్ రూమ్ చాలా వేడెక్కుతుంది. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా చర్చలు విమర్శలుతో వేడిని పుట్టిస్తోంది అనే మాటలు వినిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ కూడా టీమిండియా ఆటగాళ్ల తీరుపై అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. ఏం జరుగుతుందండి అసలు టీమిండియాలో? ఇది మనం దేశం కోసం ఆడేటప్పుడు ఏమవుతుందంటే, నువ్వు దేశం కోసం నువ్వు ఫెయిల్ అవుతా కూడా నువ్వు డ్రెస్సింగ్ రూమ్ లో ఇట్లాంటి చేంజెస్ చేయాలా, నీ అభిప్రాయం చేయాలా, కానీ నువ్వు వాకౌట్ చేయదు. ఏ ప్లేయర్ కూడా వాకౌట్ చేయదు టీం నుంచి. ఇంకోటి వచ్చి నువ్వు ఫారిన్ కంట్రీలో టూర్ చేసినాక ఆ ఫారిన్ కంట్రీ నువ్వు ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నావు అంటే ఇండియా కంట్రీకి నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు. నీ డిసిప్లిన్ బాగుండాలా. అండ్ గౌతమ్ గంభీర్ మీ ఇష్టం లాగా మీరు ఆడుతున్నా అంటే ఆయన కోచ్, ఆయన అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. అబ్జర్వ్ చేసినాక ఆయన చెప్పుండొచ్చు. సో అది కోచ్ వ్యూ అండి. బట్ ప్లేయర్స్ వచ్చి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళు రికార్డ్ క్రియేట్ చేయాలా, మన ఇండియన్ రికార్డ్ క్రియేట్ చేయాలా. అట్లాంటి ఒక పెర్ఫార్మెన్స్ తోటి మనం డెఫినెట్లీ బాగా ఆడాలని అట్లా కోరుకోవాలి. బట్ మన ప్లేయర్స్ కూడా చాలా పైసలు ఎక్కువైపోయింది అండ్ వాళ్ళ పొగరు వచ్చేసింది అండ్ ఏ ప్లేయర్ కూడా వాళ్ళు వింటం లేదు. ఇంకోటి వచ్చి అశ్విన్ వచ్చి సెంటర్ లో ఇండియన్ టీమ్ ఇట్సెస్ వచ్చేసి చాలా ఇండిసిప్లిన్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు కంట్రీ రిప్రజెంట్ చేస్తున్నావు. టూర్ అయినాక నువ్వు రావచ్చు టీమ్ తోటి. నువ్వు సెంటర్ లో నువ్వు ఇట్సెస్ వస్తావు అంటే అది చాలా ఇండిసిప్లిన్ అవుతుంది. అండ్ గౌతమ్ గంభీర్ మీ ఇష్టం లాగా మీరు ఆడుతున్నా అంటే ఆయన కోచ్ వ్యూ ఎందుకు చెప్తున్నా పార్ట్నర్షిప్ డెవలప్ చేయాలా, మన కంట్రీ కోసం ఆడేటప్పుడు మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. అంటే అక్కడ కెప్టెన్ ఇష్ట ప్రకారం ఆడాలా, కోచ్ నిర్ణయం ప్రకారం ఆడాలా, ముందు చర్చించుకున్న దాని ప్రకారం ఆడాలా?
అంటే ఇప్పుడు కెప్టెన్ కోచ్ ఒక తీరుగా చెప్తారండి. అక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ లో వేరే తీరు ఉంటుంది. ఆ వేరే తీరు లాగా నువ్వు అడాప్ట్ చేసుకుని పార్ట్నర్షిప్ డెవలప్ చేయాలా. నీ రెస్పాన్సిబిలిటీ మన దేశం కోసం మనం పార్ట్నర్షిప్ డెవలప్ చేయాలా. మన పెర్ఫార్మెన్స్ బాగుండాలా. అండ్ ఒక్కొక్కసారి కెప్టెన్ పాయింట్స్ కూడా చాలా రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక బౌలర్ని తీసుకోవచ్చు, ఆ బౌలర్ని కొట్టేస్తారు, వేరే బౌలర్ని తీసుకుని రావాలా, అట్లాంటి చేంజెస్ తీసుకుని రావాలా. బట్ నా ఉద్దేశంలో నువ్వు దేశం కోసం ఆడేటప్పుడు నీ పెర్ఫార్మెన్స్ బాగుండాలా, ఒక ప్లేయర్ పెర్ఫార్మెన్స్ బాగుండాలా. అండ్ అది కొంచెం తక్కువ కనిపిస్తుందండి. అంటే ఇక్కడ రోహిత్ని, కోహ్లీని కూడా టార్గెట్ చేస్తూ గంభీర్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఆటగాళ్ళ కొన్ని సందర్భాల ఆటగాళ్ళు అవుట్ అవుతున్న తీరు గురించి కూడా కొంతమంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనవసర షాట్లకు ట్రై చేస్తూ కూడా ఆటను ఇబ్బందుల్లోకి నెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిపైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అండ్ ప్లేయర్స్కి, కోచ్కి మధ్య సమన్వయం కూడా సరిగా ఉండట్లేదు గత కోచ్లతో పోలిస్తే అనే వార్తలు కూడా వస్తున్నాయి. అదే జరుగుతుందా? అంటే ఇప్పుడు రోహిత్ శర్మ అండ్ కోహ్లీ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అని, వాళ్ళు సీనియర్ మోస్ట్ ప్లేయర్స్, వాళ్ళు ఇంకా పెర్ఫార్మింగ్ ప్లేయర్స్. వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తే ఇండియన్ టీం కూడా చాలా మంచి